హలో వ్యూవర్స్, మనకి రోజు రోజుకి అమెరికాలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. సో మనలాంటి కామన్ పీపుల్ యూఎస్ కానీ అబ్రాడ్ కానీ వెళ్ళి మాస్టర్స్ చేయాలన్నా బ్యాచిలర్ డిగ్రీ చేయాలన్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల మీద మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బిలిట్ ఓవర్సీస్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాగమల్లిక గారు ఉన్నారు. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారండి? నమస్తే, బాగున్నానండి. మీరు బాగున్నారా? థ్యాంక్ యూ మ్యామ్, బాగున్నాను. సో ఇప్పుడు నాకున్న డౌట్స్ ఏంటంటే, నాతో పాటు మా వ్యూవర్స్కి అందరికీ ఉన్న డౌట్స్ ఏంటంటే, నేను యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాను. నాకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఫస్ట్ మినిమం డిగ్రీ అయితే ఉండాలి. సో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అది బీఏ కానీ బీకామ్ కానీ లేకపోతే బీటెక్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ మినిమం డిగ్రీ అయితే ఉండాలి. విలాంగ్ విత్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. సో బ్యాక్లాగ్స్ లేకుండా మనకి మినిమం డిగ్రీ అయితే ఉండాలి. అండ్ మీరు వెళ్ళాలంటే ఫారెన్కి ఫారెన్ అబ్రాడ్ స్టడీస్ ఓన్లీ ఫర్ F1 వీసా మీద వెళ్ళగలుగుతారు. అండ్ F1 ఈజ్ నథింగ్ బట్ లైక్ స్టూడెంట్ వీసా. సో యూఎస్ఏకి వెళ్ళాలంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలి, దాన్ని F1 వీసా అంటారు. సో దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే మినిమం డిగ్రీ అయితే ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఎంచుకునే స్ట్రీమ్ అంటే కోర్స్, ఏ ప్రోగ్రామ్ మీరు వెళ్తున్నారు, 1 year ప్రోగ్రామా, 2 years ప్రోగ్రామా, 3 years ప్రోగ్రామా, అలా డిఫరెంట్గా ఉంటాయి. సో మనకి 1 year ప్రోగ్రామ్ పీజీ విత్ డిప్లొమా అలా కోర్సెస్ ఉంటాయి, అది 1 year ప్రోగ్రామ్. లేదు నాకు 2 years ప్రోగ్రామ్ కావాలి మేడం, మాస్టర్స్ నేను 2 years కంప్లీట్గా చేస్తాను అనుకుంటే మనకి వీసా 2 years ప్రోగ్రామ్ కింద వస్తుంది. అండ్ లేదు 3 years ప్రోగ్రామ్ అంటే స్టెమ్ కోర్స్ తీసుకోవచ్చు, అది మేనేజ్మెంట్ స్కిల్స్ అనమాట, అది తీసుకోవచ్చు. సో 3 years ప్రోగ్రామ్. సో స్టూడెంట్ అనేవాడు వెళ్ళాలంటే మినిమం తన దగ్గర మినిమం డిగ్రీ ఉండాలి అలాంగ్ విత్ బ్యాక్లాగ్స్ క్లియరెన్స్. బిలాంగ్ విత్ కొంతమంది ఏంటంటే బ్యాక్లాగ్స్, మరి మా దగ్గర ఒక 20 బ్యాక్లాగ్స్ ఉంటాయి, 15 బ్యాక్లాగ్స్ ఉంటాయి, మేము ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, లేకపోతే యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్స్ వస్తాయా లేదా అన్న డైలమా అనేది స్టూడెంట్స్కి చాలా ఉంటుంది. ఆ టెన్షన్స్లో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మాకు అబ్రాడ్ వెళ్ళడానికి అర్హత ఉందా లేదా అని థింక్ చేస్తారు. కానీ అర్హత ఉంది. కొన్ని యూనివర్సిటీస్ మనకేంటంటే స్టూడెంట్స్కి బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ ప్రొవిజెన్సీ టెస్ట్. సో ఈ ఇంగ్లీష్ ప్రొవిజెన్సీ టెస్ట్ అంటే ఏంటంటే జిఆర్ఈ కానీ, టోఫెల్ కానీ, జీమాట్ కానీ, డ్యూలింగో కానీ, ఐఎల్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. సో దీంట్లో ఏదో ఒక టెస్ట్ క్లియర్ చేస్తే సరిపోతుంది. నో నీడ్ టు క్లియర్ ఎవ్రీథింగ్, ఓన్లీ 1 ఈజ్ ఎనఫ్. అది జిఆర్ఈ కానీ టోఫెల్ కానీ అట్లా క్లియర్ చేసుకోవచ్చు. ఐఎల్స్ కూడా రాసుకోవచ్చు. వాటి యొక్క స్కోర్స్ని బట్టి మనకి లైక్ అకాడమిక్ రికార్డ్లో ఈ ట్రాన్స్క్రిప్ట్స్లో కానీ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళకి సిజిపి తక్కువ ఉన్నా, పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ ఈ స్కోర్లో ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి, బేస్డ్ ఆన్ దట్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, ఇలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ F1 వీసా మీద వెళ్తే చాలా బాగుంటుంది. దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఈ యొక్క ఈపీటీ టెస్ట్ అంటారు, ఇంగ్లీష్ ప్రొవిజెన్సీ టెస్ట్ స్కోర్, దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి యూనివర్సిటీలో అడ్మిషన్ I-20 వచ్చేస్తుంది. వన్స్ I-20 వచ్చేసిన తర్వాత ఇంకా స్టూడెంట్ నెక్స్ట్ వీసా ప్రాసెస్కి వెళ్ళిపోతారు. వీసా ప్రాసెస్కి వెళ్ళే ముందు ఏంటంటే ఫండింగ్ చూపించుకోవాలి. సో ఇంత ఫండింగ్ అని చూపించాలి. సో ఆ ఫండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్ళిపోతారు, కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లైక్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, తను ఫాదర్ స్పాన్సర్షిప్గా యూస్ చేస్తారు, స్పాన్సర్గా అట్లా యూస్ చేసుకొని ఫండింగ్ కూడా బ్యాలెన్స్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్తారు. వీసాలో 2 types, వన్స్ బయోమెట్రిక్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో బయోమెట్రిక్ అంటే ఈజీ అయిపోతుంది, దట్స్ తమ్ ఇంప్రెషన్ అంతే. అదే ఇంటర్వ్యూలో వచ్చేసి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా చాలా ఈజీగా టెన్షన్ పడకుండా స్టూడెంట్ అటెంప్ట్ చేయాలి. ఓకే అండి. ఇప్పుడు జిఆర్ఈ కానీ టోఫెల్ కానీ ఇలా మనం చెప్పుకున్న వాటిల్లో కట్ ఆఫ్ మార్కులు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. ఓకే, ఆ కట్ ఆఫ్ మార్క్స్ రాకపోతే మన ప్లాన్ ఏ విధంగా ఉండాలి? జిఆర్ఈ టోఫెల్లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు 340కి అవుట్ ఆఫ్ 340 మినిమం 280 నుంచి 320 అయినా మెయింటైన్ చేయగలగాలి స్కోర్ అనేది. నెక్స్ట్ టోఫెల్కి వచ్చేసేసి మినిమం 90 నుంచి స్టార్ట్ అవుతుంది కట్ ఆఫ్, అవుట్ ఆఫ్ అని. సో అది మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ అది కనుక రీచ్ అవ్వలేకపోతే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాలి. ఓకే, అంటే నెక్స్ట్ ఇయర్ కాదు. ఈ టెస్ట్లు ఎలా ఉంటాయంటే 3 monthsకి 2 monthsకి ఇట్లా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన ఐఎల్స్ స్కోర్ 7 band రావాలనుకున్నాడు, లేదా 6.5 రావాలనుకున్నారు, రాలేకపోయారు. సో 6 band వచ్చింది, కానీ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ లేదు. అలాంటి కేసెస్లో అగైన్ స్టూడెంట్ కెన్ రైట్ ద రీఎంటర్ అనమాట, మళ్ళీ రాసుకోవచ్చు, ఆప్షన్ ఉందన్నమాట. సో అది ఇమీడియట్గా పెట్టేసుకుంటారు వాళ్ళు, ఆన్లైన్లో పెట్టేసుకొని లైక్ 15 days-కో 20 days-కో 1 month గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో దే కెన్ రైట్ ద ఎగ్జామ్. ఇప్పుడు మీరు చెప్పిన జిఆర్ఈలో కానీ టోఫెల్లో కానీ మనకి ఆ ఫిగర్ వచ్చినప్పుడు, ఆ మార్క్స్ వచ్చినప్పుడు మనం బెస్ట్ యూనివర్సిటీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
బెస్ట్ యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే ఇప్పుడు మనకి కట్ ఆఫ్ ఎంతైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 320 ఉంటుంది జిఆర్ఈలో, ఆర్ 340 అవుట్ ఆఫ్ 340, టోఫెల్లో 100 అని వస్తుంది. ఈ రెండు బేస్ చేసుకొని తన అకాడమిక్ ఏవైతే ఉంటావో ట్రాన్స్క్రిప్ట్స్, అంటే తన అకాడమిక్ సిజిపిఏ మా పాయింట్స్ బట్టి బేస్ చేసుకొని, ఈ రెండు బేస్ చేసుకొని, అండ్ అలాగే బ్యాక్లాగ్స్ కూడా కౌంటబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఏ బ్యాక్లాగ్స్ లేవు, నేను చాలా మెరిట్ స్టూడెంట్ అంటే ద బెస్ట్ యూనివర్సిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఎందుకంటే అవి కూడా ఎలా చూస్ చేస్తాము అంటే మనకి 50 నుంచి లైక్ 150 స్కోర్ అనేది డిఫరెన్సియేషన్ ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ కానీ, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ చికాగో యూనివర్సిటీ కానీ, అలాగా ఇంకా లైక్ సమ్ అదర్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి కదా టాప్ మోస్ట్, లేకపోతే స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ ఉంటాయి, వాటిలో కానీ అలా కూడా మనం చూస్ చేసుకొని స్టూడెంట్కి అడ్మిషన్ తెప్పించవచ్చు. ఆప్షన్. ఎస్పెషల్లీ ఈ 2025 ఇయర్ అనేది అమెరికా కానీ, కెనడాకి కానీ, ఇండియాకి కానీ చాలా క్రూషియల్గా తయారైంది. సో ఎస్పెషల్లీ అమెరికాకి, కెనడాకి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఎలాంటి ప్రిపరేషన్తో వెళ్ళాలి ముందుగా? ఎందుకంటే అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ ఏదైనా కానీ కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి చూపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి? లేదు యాక్చువల్లీ కొన్ని పొలిటికల్ ఇబ్బంది వల్ల లైక్ లాస్ట్ ఇయర్ కానీ 2023లో కానీ 24 కానీ కొన్ని ఫేస్ చేసి ఉండొచ్చు. బట్ ద థింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ దాని ఇష్యూ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ హ్యావ్ ద రికార్డ్స్ అవి బేస్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ లైక్ పొలిటికల్ కెరీర్ అంటే అది ఆ కంట్రీలో ఆ యొక్క సంబంధం మంచిగా ఉంటుంది తప్ప ఎంబసీ మీద ఇంపాక్ట్ అనేది చూపించదండి. ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. సో ఎంబసీ మీద ఇంపాక్ట్ చూపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ లైక్ దాన్ని బేస్ చేసుకొనే మనకి ఇక్కడ వీసా రిజెక్షన్ జరుగుతుందేమో అన్న ఆలోచన అయితే మానేసేయండి. కేవలం ఒక కెనడాకి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసా మీద, స్టూడెంట్ పర్మిట్ మీద ఏమన్నా మనకేమైనా రిజెక్ట్ అయ్యింది అంటే అది కంప్లీట్లీ మన డాక్యుమెంట్స్ ఏమన్నా మిస్ మ్యాచ్ అవ్వడమో, లేకపోతే పర్ఫెక్ట్ డిగ్రీ మెయింటైన్ చేయకపోవడమో జరుగుతుంది తప్ప, అంతేగాని అక్కడ పొలిటికల్ బర్డెన్ బట్టి లేకపోతే రాకపోకలు ఇబ్బంది పట్టి మాత్రం మనకి వీసా క్యాన్సిలేషన్ ఉండదు. ఓకే, మీరు చెప్పినట్లు ఇప్పుడు నాకు ఒక మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సో నేను ఇప్పుడు వీసాకి ఎలా అప్లై చేసుకోవాలి? వీసాకి అప్లై చేసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి? అది ఎన్ని ఇయర్స్ పాటు మెయింటైన్ చేయాలి అలా? ఓకే, సో బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు మనం F1 వీసా చూసుకున్నాం. F1 అంటే స్టూడెంట్ వీసా. సో ఈ స్టడీ వీసాలో మనం ఏం చేయాలంటే మినిమం స్టూడెంట్కి యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు బేస్ చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సో ట్యూషన్ ఫీజు వచ్చేసి ఎంత ఉంటుంది? ఒక్కొక్క ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి $30,000 కానీ లేకపోతే $50,000 కానీ పెట్టుకోవాలి మినిమం. దానికి మినిమం ఫండింగ్ 40 నుంచి 50 అన్న చూపించాలి. ఎందుకంటే ఒక స్పాన్సర్షిప్ అనేది ఉంటేనే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. స్టూడెంట్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవాలే తప్ప నాట్ పార్ట్ టైం జాబ్ చేసుకోవడం కానీ అవి ఎలా చేయరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూగా అదే జాబ్లో ఉండదు వాళ్ళకి. ఇంత ఉంటుంది లైక్ 20 hours జాబ్ మాత్రమే దే షుడ్ వర్క్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో కంటిన్యూగా ఉండడానికి ఉండదు. కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఫండింగ్ విషయంలో ఈ స్టూడెంట్ వీసాకి ఒక లెవెల్ ఉంటుంది, అలాగే H1B వీసాకి ఒక లెవెల్ ఉంటుంది. ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క ఫండింగ్ చూపిస్తాం. స్టూడెంట్ లెవెల్ అయితే మినిమం $20 నుంచి $30 or $50 దా చూపించేసుకుంటాం యూనివర్సిటీ ఫీజు బేస్ చేసుకొని. అదే H1B అనుకోండి మినిమం $10 నుంచి $15 చూపించుకుంటే సరిపోతుంది. అంటే $10,000 నుంచి $15,000. అలాగే మళ్ళీ టూరిస్ట్ వీసాస్కి అయితే అది డిఫరెంట్, 5,000 నుంచి 10,000 ఉంటే సరిపోతుంది. ఓకే, నేను అడిగిన క్వశ్చన్లో ఒకదానికి ఆన్సర్ రాలేదు. నేను సీట్ వచ్చింది, నేను వీసాకి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి? మీకు వీసా సీట్ వచ్చింది, లైక్ అడ్మిషన్ వచ్చింది, ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి? సో వీసా ఎంబసీకి వెళ్ళిపోయి లైక్ మనము వీసా స్లాట్ బుకింగ్ ఉంటుంది. సో VFSలో మనం వీసా స్లాట్ స్టూడెంట్కి ఫస్ట్ క్రియేట్ చేస్తాము, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో తన డీటెయిల్స్ I-20 అడ్మిషన్ ద్వారా తనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి దాంట్లో DS-160 ఫామ్ అనే ఒకటి ఉంటుంది, అది ఫిల్ చేస్తాం అన్నట్టు. ఫిల్ చేసిన తర్వాత తనకు వచ్చేసి స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది. సో స్లాట్ కూడా బుక్ చేసిస్తే ఎంబసీస్ ఉంటాయి మనకి కోల్కతా, హైదరాబాద్, ముంబై అండ్ చెన్నై, న్యూఢిల్లీ, ఇలా వీసా ఎంబసీస్ ఉంటాయి. సో ఎందులో కావాలన్నా అందులో ఎంబసీస్ బుక్ చేసేసుకొని బయోమెట్రిక్ ప్లస్ అలాగే ఇంటర్వ్యూ 2 బుక్ చేయాలి. బుక్ చేసేస్తే ఇమీడియట్గా స్లాట్ బుక్ అయిపోతుంది. వన్స్ స్లాట్ బుక్ అయిపోతే స్టూడెంట్ అదే టైంకి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి తన యొక్క బయోమెట్రిక్ టైంలో బయోమెట్రిక్ వేసేయాలి. ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినప్పుడు ఇంటర్వ్యూ అటెంప్ట్ అవ్వాలి. ఇది అన్నమాట. ఒకసారి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా రెన్యువల్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ ఇప్పుడు వీసా మనకి రెన్యువల్ చేసుకోవాలంటే 6 months బిఫోర్ నుంచే చేసుకోవాలి.
సో ఎందుకంటే స్టూడెంట్ కంపల్సరీ అది చూసుకోవాలి. ఇప్పుడు 10 years అయిపోయిందండి నా వీసా టెన్యూర్, నెక్స్ట్ ఇమీడియట్గా నేను రెన్యూవల్ చేసుకోవాలి. ఇమీడియట్గా ఏం చేయాలి? ఆబ్వియస్లీ 6 months బిఫోర్ ఐ షుడ్ సీ అండ్ ఐ షుడ్ రెన్యూవల్ ఇట్. అదే మనం చూసుకోకుండా మాత్రం ఉండకూడదు. అండ్ ఇక్కడికి వచ్చాకే రెన్యూవల్ చేసుకొని ఆన్లైన్ రెన్యూవల్ చేసేసుకోవచ్చు. అది ప్రాసెస్ పాసిబుల్ అవుతుంది త్రూ ఆన్లైన్. ఓకే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి బాగా చదువుకున్నాను, బాగా ఇన్ కేస్ నాకు అక్కడ జాబ్ వస్తే గుడ్, కానీ ఇంకా అక్కడ జాబ్ రాకపోయినా లేదంటే నాకు బ్యాక్లాగ్స్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? మీరు అక్కడ చదువుకున్నారు, బ్యాక్లాగ్స్ ఉన్నా, సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే 2 years వాళ్ళు వెళ్ళి స్టడీ వీసా మీద వెళ్ళిపోతారు, F1 వీసా. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ లైక్ 2 years హ్యాపీగా జరిగిపోద్ది. నెక్స్ట్ బ్యాక్లాగ్స్ ఉన్నా కొంతమంది క్లియర్ చేసుకుంటారు, కొంతమంది క్లియర్ చేయరు. సో తను ఏంటంటే ఓపీటీకి వెళ్ళిపోతారు. ఓపీటీ కంపల్సరీ ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. సో ఇది వచ్చేసి 6 months కానీ 1 year కానీ ఉంటుంది స్టూడెంట్స్కి. సో వ్యాలిడిటీ అనమాట. ఈ ఓపీటీలో ఆ రిమైనింగ్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేసుకుంటారు. ఓకే, అండ్ జాబ్ కూడా లేని వాళ్ళు సెర్చ్ చేసుకుంటారు, దే విల్ గెట్ ద జాబ్. అండ్ ఈ పీరియడ్లోనే ఏదైతే ఓపీటీ ట్రైనింగ్ పీరియడ్లో ఉంటుందో ఆ పీరియడ్లోనే వాళ్ళు H1Bకి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పిటిషన్ అనమాట. సో వన్స్ H1B లక్కీగా లాటరీ సిస్టంలో పిక్ అయింది అనుకోండి, ఇంక ఇమీడియట్గా ఏమవుతుంది, తనకి H1B హోల్డర్ అయిపోతాడు. H1B హోల్డర్ అనేది 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా అక్కడ తను కొనసాగించుకోవచ్చు అనమాట, తన జాబ్ కానీ తన వర్క్ కానీ ఏదైనా సరే. రీసెంట్గా ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు నెక్స్ట్ మంత్ 20. ఆయన ఏమన్నారంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలామంది ఉన్నారు అని చెప్పేసి అన్నారు. మనకున్న డేటా ప్రకారం కూడా ఇండియా వైడ్గా అరౌండ్ 18,000 మంది ఉన్నారని చెప్పేసి మన డేటా చెప్తుంది. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కిందకు వస్తారు, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు ట్రంప్ బాధ్యతలు తీసుకుంటే? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పర్సన్స్ ఎవరు వస్తారంటే మెయిన్ ద పర్సన్ అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఇందాక బిఫోర్, లైక్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఓపీటీ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? ఇప్పుడు ఈ ఓపీటీ సెషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ అనేవాడికి ఆప్షన్ ఉండదు, H1B పిక్ అవ్వదు. పిక్ అవ్వని సిచ్యువేషన్లో ఇంకా అప్పుడు తను ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నట్టే కదా. సో తను ఇల్లీగల్ వర్క్ ఉంటారు అండ్ పేరోల్స్ అంటే వాళ్ళు ట్యాక్సెస్ కట్టుకొని ఉంటూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో ఓన్లీ ఒక పర్సన్ కనుక ఇల్లీగల్గా ఒక కంట్రీలో ఉంటే మ్యాక్సిమం 6 months చూస్తారు గవర్నమెంట్. ఈ 6 months కూడా ట్యాక్సెస్ పే చేయాలి. ఈ 6 months కనుక దాటింది అంటే ఇంకా ఉన్నారు అంటే 3 years బ్యాన్ చేస్తారు. అదే 1 year కనుక ఉంటే స్టూడెంట్ 10 years బ్యాన్ అయిపోతుంది వాళ్ళ వీసా. రీసెంట్గా యూఎస్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా తమ స్టూడెంట్స్కి January 20 వచ్చేయమని చెప్పేసి మెయిల్స్ పెట్టేసినాయి. ఇలా వెళ్ళే టైంలో ఎవరు వీసా అయినా కొద్దిగా ఇది సస్పెక్టెడ్ వీసా కానీ ఇతను సస్పెక్టెడ్ అని కానీ తెలిస్తే అతను ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొంటాడు? అంటే ఎంబసీలో ఎదుర్కొంటాడు లేదంటే ఇమిగ్రేషన్ దగ్గర ఎదుర్కొంటాడు? లేదు. సో ఇలాంటి వీసాస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఎంబసీ దగ్గరే రిజెక్ట్ అయిపోతుంది. సో ఎంబసీ అండ్ ఇమిగ్రేషన్ 2 చోట్ల ఉంటుంది. ఇప్పుడు తినేంటంటే లైక్ స్టూడెంట్స్ అక్కడ ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాను కదా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని. వాళ్ళకి H1 పిక్ అయి ఉంటే ఓకే, లేకపోతే కంపల్సరీ అది ఇల్లీగల్ స్టేటస్లోనే ఉంటుంది వాళ్ళ వీసా. ఆబ్వియస్లీ ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎక్స్ట్రా ఉంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పే చేయండి అని ఫైన్ వేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇమీడియట్గా ఇండియాకి వెళ్ళిపోండి అని వాళ్ళే టికెట్ బుక్ చేసి పంపించేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ 2024 అండ్ 2025 బిట్వీన్లో యూఎస్ వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఓకే, 13% పెరిగింది. సో లాస్ట్ టైం మనకి బెనాల్డ్ ఉన్నారు కదా, సో వాళ్ళు ఆయన ఆధ్వర్యంలో 2,64,000 మంది దాకా వెళ్ళారండి సో యూఎస్ఏకి. అండ్ నెక్స్ట్ 2024 నుంచి 25 అయితే 13% పెరిగింది. సో తగ్గలేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే లైక్ అక్కడ జాబ్స్ ఉండట్లేదు, సో మా వాళ్ళని ఎలా పంపించాలి, స్ట్రగుల్ అవుతున్నారేమో, ఫేస్ చేస్తున్నారేమో, డైరెక్ట్గా మా సిస్టరే ఇబ్బంది పడుతున్నారు, రావద్దని చెప్తున్నారు అని అంటున్నారు. కానీ బట్ అదంతా ఏంటంటే లైక్ అన్ని చోట్ల అలా ఉండదు. సో అన్ని స్టేట్స్లో అలా జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా జరిగితే ఎవరు కూడా ఫారెన్ వెళ్ళలేరు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో నో వరీస్, హ్యాపీగా వెళ్ళొచ్చు. అన్నీ కూడా అక్కడ సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ మనకి యూఎస్ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు కెనడా. సో కెనడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దు అని చాలామంది రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే కెనడాకి ఇండియాకి మధ్య కొద్దిగా సంబంధాలు బాగలేవు అని చెప్పేసి. ఇప్పుడు మీరు కెనడా వెళ్ళాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కెనడా వెళ్ళమని చెప్తాను. అవును, ఎందుకంటున్నానంటే ఏవో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల కొన్ని థింగ్స్ వల్ల అక్కడ ఇమిగ్రేషన్స్ ఏమైనా ప్రాబ్లం అయింటే కానీ ఒక పర్ఫెక్ట్గా మనం స్టడీ పర్మిట్ చేసేటప్పుడు కెనడాకి లేదా వర్క్ పర్మిట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ కానీ లేకపోతే వీసా ప్రాసెస్ కానీ ఈవెన్ ద ఫండింగ్ కూడా పర్ఫెక్ట్గా చూపించి ఆ ఎంబసీకి మనం సబ్మిట్ చేస్తే ఆబ్వియస్లీ కెనడా వీసా రిజెక్ట్ చేయరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఎస్పెషల్లీ ఎక్కడ భయపడతారంటే మనదేమన్నా పాయింట్స్ ఇప్పుడు వర్క్ పర్మిట్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి LMI అని ఉంటుంది.
సో ఎల్ఎంఐ అనేది పర్ఫెక్ట్గా లేకపోయినా, మనకు వచ్చే పాయింట్స్ పర్ఫెక్ట్గా లేకపోయినా రేపు పిఆర్కి అప్లై చేసుకున్నప్పుడు ఇబ్బంది అయిపోద్దని ఫీల్ అవుతారు పర్మనెంట్ రెసిడెన్సీకి. సో అలాంటి కేసెస్లో ఏంటంటే పర్ఫెక్ట్ పాయింట్స్ వచ్చేస్తే అది కూడా మీకు రిజెక్షన్ అయితే అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి వన్స్ అక్కడికి వెళ్ళడం వల్ల మంచిగానే ఉంటుంది తప్ప లైక్ పొలిటికల్ కెరియర్లో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయడము, మన ఇమిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోవడము, మన వీసా క్యాన్సిల్ అయిపోవడము అనేది జరగదు. సో మనకు స్టూడెంట్ వీసా మీద ఎవరైతే వెళ్తారో స్టడీ పర్మిట్ మీద వాళ్ళకి ఉంటుంది లైక్ 2 years ప్రోగ్రామ్ కానీ 3 years ప్రోగ్రామ్ కానీ పెట్టుకొని వెళ్ళిపోతారు. ఆఫ్టర్ దట్ దే విల్ గో ఫర్ లైక్ వర్క్ పర్మిట్స్ అనమాట. వర్క్ పర్మిట్స్ అవి ఎట్లా ఉంటాయంటే మనకి మినిమం 3 years అన్నా ఉంటాయి. సో దాని తర్వాత మనం పిఆర్ అప్లై చేసుకోవచ్చు, అది అనమాట. ప్రీవియస్లీ 2016లో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత H1B మీద బాగా ఎఫెక్ట్ పడింది. సో రేపు కూడా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. సో ఈ టైంలో H1B మీద ఎఫెక్ట్ ఉండిద్దని మీరు భావిస్తున్నారా? భావించట్లేదు. సో కన్ఫర్మ్, ఎందుకంటే H1B మీద ప్రభావం అయితే ఉండదు. ఎందుకు ఉండదు అంటున్నానంటే దానికి సంబంధించినంత వరకు మనకు ఒక H1B అనేది పిక్ చేయాలి, ఒక H1B ఫైల్ తీసుకోవాలంటే కంప్లీట్లీ టెక్నికల్ సైడ్ తీసుకుంటాం, అలాగే హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న సైడ్ తీసుకుంటాం. మినిమం ఆ పర్సన్కి ఇక్కడ మినిమం డిగ్రీ ఉండాలి, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ పలానా టెక్నాలజీస్లో ఉండాలి. లైక్ సాఫ్ట్వేర్ సైడ్ వస్తే మనకి AW కానీ ఎజూర్ మీద కానీ లేకపోతే జావా డెవలపర్ కానీ అట్లా ఇటు సైడ్ మొత్తం స్కిల్స్ అని చూసుకుంటాం. హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వస్తే మళ్ళీ ఇంకా కంప్లీట్లీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ అటు సైడ్ వచ్చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన H1B ఏదైతే ఉంటుందో అది యాజ్ యూజువల్ జరుగుతుంది. కాకపోతే మారింది ఏంటంటే మనకి ఇంతకుముందు ఏంటంటే ఒక పర్సన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేస్తారు, కానీ ఇప్పుడు చేంజ్ అయింది, లాస్ట్ ఇయర్ కూడా చేంజ్ అయింది, ఒక పర్సన్ ఒక అప్లికెంటే వేయాలి H1B, అది మాత్రమే చేంజ్ చేశారు. అది యాజ్ యూజువల్ కొనసాగుతుంది. బట్ ఆయన తీసుకోవడం వల్ల ఇదైతే ఏం చేంజ్ అవ్వదు, యాజ్ యూజువల్ H1B హ్యాపీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనోళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది నేను ఇక్కడ యూఎస్లో గ్రీన్ కార్డ్ కొట్టాలి, ఇక్కడే ఉండాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. గ్రీన్ కార్డ్ అనేది ఎంతవరకు పాసిబిలిటీ అయ్యే అంశం మన ఇండియన్స్కి? పాసిబుల్ అవుతుంది, అదొక పెద్ద ప్రాసెస్ అండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ని తీసుకుందాం మనం ఎగ్జాంపుల్గా. ఒక స్టూడెంట్ 2 years స్టడీ వీసా మీద వెళ్ళిపోతారు F1. సో వన్స్ F1 మీద వెళ్ళిపోయిన పర్సన్ నెక్స్ట్ OPT తీసేసుకుందాం అనుకుందాం. OPTలోనే తనకి H1B క్లిక్ అయింది అనుకుందాం. సో H1B కూడా వచ్చేసింది, తను H1B హోల్డర్ అయిపోయాడు. నెక్స్ట్ H1B ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 3 years వ్యాలిడిటీ ఉంటుంది. అది మళ్ళీ ఎక్స్టెన్షన్ అవ్వాలి అంటే తను అక్కడ స్టే ఉండాలి, తన జాబ్ కొనసాగించుకోవాలి అంటే అగైన్ 3 years మళ్ళీ H1B అనేది రెన్యూవల్ చేసుకోవాలి. రెన్యూవల్ చేసుకుంటే ఇంకో 3 years ఎక్స్టెన్షన్ వస్తుంది. ఇంకో 3 years ఎక్స్టెన్షన్ తర్వాత మనం I-140కి వెళ్ళిపోతాం. I-140 అనేది అప్లై చేస్తాం. అప్లై చేస్తే అప్పుడు తనకి గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు. అంటే మినిమం ఎంత కాదన్నా ఒక పర్సన్ అక్కడ స్టే చేసుకొని రెసిడెన్సీ సిటిజన్షిప్ రావాలంటే, గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వాలంటే మినిమం 10 years పట్టిద్దండి. ఓకే, 2024లో నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలామంది కానీ ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిపోయారు. 2025లో ఈ నెంబర్ అనేది ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారా? అంటే పెరగొచ్చు అనుకుంటున్నారా, తగ్గొచ్చు అనుకుంటున్నారా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి? కంపల్సరీ పెరిగిద్ది. అంతే అంటారా? కాజెస్ అంటే పెరగడానికి ఉన్న అవకాశాలు ఏంటి? పెరగడానికి ఉన్న అవకాశాలు అంటే ఇప్పుడు ఇక్కడ కంపేర్ టు ఇక్కడ నుంచి అక్కడ చూసుకుంటే మనకి మెయిన్ ఇక్కడ కొంతమందికి చాలామంది కూడా జాబ్స్ లేవండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బేసిక్ సాలరీ ఒక స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ ఎంత సంపాదిస్తారు? ఒక లైక్ TCSలో కానీ ఒక ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీలో వస్తేనే 3.5 or 3.84 ప్యాకేజ్ వస్తుంది, పర్ యానం వచ్చేస్తుంది. సో వన్స్ ఒకసారి మాస్టర్స్ కనుక కంప్లీట్ చేస్తే ఆ యొక్క డిగ్రీ ఏదైతే ఉంటుందో మాస్టర్స్ డిగ్రీ, దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అనమాట. ఫర్ వాళ్ళ కెరియర్కి మంచిగా బిల్డ్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు జాబ్ తీసుకుంటే వన్స్ అక్కడ కంపెనీ వాళ్ళే స్పాన్సర్షిప్ ఇచ్చేసేసి వర్క్ పర్మిట్కి వెళ్ళిపోతారు. ఇక్కడలా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమం ఎంత కాదన్నా పర్ మంత్ ఒక జాబ్లో ఒక చిన్న బేసిక్ శాలరీతో 2.5 నుంచి 3.5 మినిమం సంపాదించుకోవచ్చు ఒక స్టూడెంట్. సో మ్యాక్సిమం పెరిగిద్దే తప్ప తరగదు. ఓకే, యుఎస్ఏనే కాకుండా ఇంకా UK ఉంది, ఆస్ట్రేలియా ఉంది, లండన్, ఇలా చాలా ఉన్నాయి మనకు దేశాలు. అంటే మంచి యూనివర్సిటీలు కూడా అక్కడ ఉన్నాయి. సో అక్కడికి US కాదు అనుకుంటే వేరే ఏ దేశానికి వెళ్ళడానికి మీరు ఎక్కువ రిఫర్ చేస్తారు? US కాదు అనుకుంటే లైక్ UK కూడా బాగుంటుంది, యూరోపియన్ కంట్రీస్. సో UK బాగుంటుంది, లండన్ అండ్ లైక్ కెనడా కూడా బాగుంటుంది, ఆస్ట్రేలియా కూడా బాగుంటుంది. మిగతా కంట్రీస్ కూడా మేము యూరోపియన్ కంట్రీస్ అన్ని సజెస్ట్ చేస్తాం. జర్మనీ ఉంది, లైక్ ఐర్లాండ్ ఉంది, మాల్టా ఉంది, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, చెప్పాలంటే మేము ఈ కంట్రీస్ అన్నిటి కూడా ప్రాసెస్ చేస్తాం స్టూడెంట్ వీసా. సో ఇటలీ కూడా వెళ్తున్నారు, సో ఫ్రాన్స్ వెళ్తున్నారు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్తున్నారు స్టూడెంట్స్. అన్ని కంట్రీస్లో బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఏదైనా సరే, నేను ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వాలి అన్న థాట్ తనకుంటే అది ఏ కంట్రీ అయినా హ్యాపీగా సర్వైవ్ అయిపోతాడు.
బేసికల్గా మన ఇండియన్ కల్చర్లో ఏమవుతుందంటే ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మీరు చెప్పిన కంట్రీస్లో ఏది ఎక్స్పెన్సివ్ కంట్రీ, ఏది కొద్దిగా మన బడ్జెట్లో ఉండే కంట్రీ? మన బడ్జెట్లో ఎక్కువగా ఉండే కంట్రీ వచ్చేసి ప్రెసెంట్ రైట్ యూకే అయితే ఓకే నేను చెప్తాను. అండ్ జర్మనీలో కూడా కొన్ని యూనివర్సిటీస్ మనకి లెస్ ట్యూషన్ ఫీజు తీసుకుంటారు. అండ్ నార్వే ఉంది, స్వీడన్ ఉంది, ఈవెన్ దో మాల్టా కూడా. ఫ్రాన్స్లో కూడా కంపేర్ టు అదర్ కంట్రీస్ మనకి పబ్లిక్ యూనివర్సిటీస్లో కూడా చాలా తక్కువ ట్యూషన్ ఫీజు మీద వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్. సో బేస్డ్ ఆన్ దట్ ఈ కంట్రీస్లో మన తొందరగా సీట్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ ట్యూషన్ ఫీజు కూడా పిల్లలు మేనేజ్ చేయగలుగుతారు. వన్స్ అక్కడికి వెళ్ళాక కూడా పార్ట్ టైం జాబ్స్ కూడా వాళ్ళకి ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి. అంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దే కెన్ ఈజీలీ గెట్ అండ్ దే కెన్ ఈజీలీ సర్వైవ్ అండ్ దే కెన్ కంప్లీట్ దేర్ ప్రోగ్రామ్స్ ఈజీలీ. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వెళ్ళాలనుకునే వారికి ఇచ్చే సజెషన్ ఏంటి? ఇక్కడ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళకి అప్కమింగ్ డేస్లో ఎలా ఉండాలి, లేదంటే అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ కానీ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫ్రెష్గా వెళ్ళాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో అక్కడ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఏ వీసా వీతం అయితే ఉన్నారో, లైక్ స్టడీ వీసా మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మంచిగా వర్క్ పర్మిట్కి ట్రాన్స్ఫర్ అయిపోండి. అంటే సక్సెస్ఫుల్గా దే షుడ్ కంప్లీట్ అలాంగ్ విత్, అంటే బ్యాక్లాగ్స్ లేకుండా వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క పీజీ. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ వర్క్ పర్మిట్స్కి వెళ్ళిపోవాలి. ఆ వర్క్ పర్మిట్స్ కనుక అయిపోయింది అనుకుంటే వాళ్ళ వీసాస్ ఎక్స్టెన్షన్ చేసుకొని డైరెక్ట్గా హ్యాపీగా పిఆర్గా నెక్స్ట్ అక్కడే సెటిల్ అయిపోవాలంటే అలా చేసుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఓకే. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకోలేక ఏంటంటే ఏదైనా సరే లైక్ ఎట్లా ఉంటుందంటే, మా బ్రదర్ ఉన్నారు, ఆయన సఫర్ అవుతున్నారు, నేను ఎందుకు వెళ్ళి సఫర్ అవ్వాలి అన్న థాట్ నుంచి అయితే కొంచెం బయటకు వచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక్కొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎలా ఉంటారంటే అందరు స్టూడెంట్స్ ఒకేలా ఉండరు, ప్రతి ఒక్కటి ఫస్ట్ ర్యాంక్ రాదు కదా. సో అలాగే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, వాళ్ళని చూసి ఎవరినో చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవద్దు. నేను సాధిస్తాను, నేను నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాను, నేను ఏదో ఒకటి అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవుతాను, నేను సాధిస్తాన నమ్మకంతో స్టూడెంట్ అనేవాడు ఉండి ఇక్కడ ధైర్యంగా పేరెంట్స్కి కూడా చెప్పుకొని వెళ్తే అప్పుడు ఈజీగా సర్వైవ్ అయిపోతారు. ఏదైనా సరే సెల్ఫ్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్. ఓకే, కొద్దిసేపు ఎడ్యుకేషన్ బ్యాటర్ని పక్కన పెడదాం. ఎడ్యుకేషన్ తర్వాత ఎక్కువ మంది టూరిజం మీద పడుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ చూసినా కానీ ఎక్స్ప్లోర్ చేయాలి, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలని చెప్పేసి ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ ఎక్కువ టూర్ల మీద కూడా ఎక్కువ పడుతున్నారు. సో ప్రజెంట్ ఇండియా నుంచి ఏ దేశానికి ఎక్కువ టూరిస్టులు వెళ్తున్నారు మీకున్న దాని ప్రకారం? ఇండియా నుంచి అయితే టూరిస్ట్ వీసాస్ ఎక్కువగా సింగపూర్, అట్లా మళ్ళీ మాల్దీవ్స్ కానీ ఇంక ఇవన్నీ కూడా చాలా చాలా టూరిస్ట్ ప్లేసెస్ కదా. సో అట్లా ఇంకా వెళ్తున్నారు. అండ్ ఎక్కువగా అంటే లైక్ ఇప్పుడు యుఎస్ కూడా టూరిస్ట్ పర్పస్ వెళ్ళొచ్చు. అది ఎలా ఉంటుందంటే జస్ట్ మనకి B1 B2 వీసాస్ అంటారనమాట. సో వాళ్ళు విజిట్ వీసాస్ అనమాట. ఇప్పుడు పేరెంట్స్కి వెళ్ళాలనిపిస్తుంది, పిల్లల్ని చూడాలనిపిస్తుంది, అలాంటి కేసెస్లో పేరెంట్స్కి ఏం చేస్తాం, B1 B2 విజిట్ వీసా వేసేసి పంపిస్తాం. అది కూడా టూరిస్ట్ కింద వచ్చేస్తుంది. అలాగే వెళ్ళి వాళ్ళకు వచ్చేసి వ్యాలిడిటీ మనకి 6 months ఉంటుంది. సో ఈ 6 months లోపు పేరెంట్ ఏంటంటే ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా 5 months ఉండేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి. దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఏంటంటే 6 months వచ్చేసి విజిట్ వీసా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెన్యూల్ చేసుకోవాలి. ఇంకో 6 months రెన్యూల్ చేసుకుంటే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది స్టూడెంట్. లేదనుకోండి మళ్ళీ వెళ్ళలేరు. అండ్ ఇంకోటి పేరెంట్స్ ఏదైతే మన టూరిస్ట్ వీసా, విజిటర్ వీసా ఉంటుంది కదా, అది మనం 10 years కూడా పెట్టుకోవచ్చు, 5 to 10 years. ఈ 5 to 10 yearsలో మల్టిపుల్ ఎంట్రీ వెళ్ళేసి వెళ్ళి రావచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ని చూడడానికి యూఎస్ఏ వెళ్దాం అనుకున్నాను అండి. నాకు 1 monthకి ఎంత ఖర్చు అవ్వచ్చు? యుఎస్ఏ వెళ్ళాలి అంటే విజిట్ వీసాలో వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళాలి, అక్కడ బెస్ట్ ప్లేసెస్ అని ఎక్స్ప్లోర్ చేయాలి మా ఫ్రెండ్తో కలిసి అనుకున్నాను. నాకు ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది అంటే ఫస్ట్ ఇనీషియల్గా మీరు విజిట్ వీసా వేసేసుకొని వెళ్ళిపోతారు. అది B1 B2 వీసా. ఆ వీసా వేసుకొని వెళ్ళాలంటే ఫస్ట్ మీ ఫ్రెండ్ నుంచి ఇన్విటేషన్ తెప్పించుకోవాలి. ఎందుకంటే వితౌట్ ఇన్విటేషన్ మీకు ఏమీ వీసా ప్రాసెస్ అవ్వదు. సో ఇన్విటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చేసేస్తాము. విజిట్ వీసా మీరు వెళ్ళిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్ వీసా ఎప్పుడు అయిపోయింది వెళ్ళిపోయారు, మీకు అక్కడ మినిమం ఎంత కాదన్నా లైక్ $5,000 నుంచి అవుతుంది. ఈజీగా $5,000 అవుతుంది. అంటే లైక్ ప్లేసెస్ ఎక్కువ ఉంటుంది, అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి, ఫుడ్ నుంచి ఎవ్రీథింగ్, మన ఇండియన్ ఫుడ్ ఆర్ అక్కడ ఫారెన్ ఫుడ్ ఏదైనా సరే, మళ్ళీ ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నామంటే మినిమం ఎంత కాదన్నా $5,000 అయితే పెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మొత్తం చూసారు కదా. అయితే మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ మనం కాన్ఫిడెంట్గా ఉంటే, మన ఎడ్యుకేషన్ ప్రొఫైల్ కానీ లేదంటే మన పర్సనల్ స్కిల్స్ కానీ అన్నీ గుడ్గా ఉంటే ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది ఉండదు. అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల మనమేం సఫర్ అవ్వం అని చెప్పేసి మల్లికా గారు అయితే చెప్తా ఉన్నారు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో క్వశ్చన్ చేయండి, దానికి మేడం గారు కూడా ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో లింగారెడ్డి, 1 India, హైదరాబాద్.